నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తల సమిష్టి కృషితోనే ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి సూచించిన సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాచాని వెంకటేష్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకుంటామని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించలేనందుకు ఎమ్మెల్యే తనయుడు అలిగాడని, అందరూ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాకు సిద్ధపడినట్లు రకరకాల కథనాలు ఎలక్ట్రానిక్, ప్రింటెడ్ మీడియాలో వస్తున్నాయని, అవన్నీ కూడా అవాస్తవమని అన్నారు। అవన్నీ కేవలం ఎర్రకోట కుటుంబంపై ఉన్న అభిమానంతోనే అలా మాట్లాడారని తెలిపారు। మాకు సీఎం జగన్మోహన్ రెడ్డి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా కల్పించారని, ఎమ్మిగనూరు బీసీ సామాజిక వర్గంకు అని చెప్పినందుకు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి సూచించి సీఎం జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేసిన వ్యక్తి మాచాని వెంకటేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని కోరారు। ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉండి ఆ బిజీలో ఉన్నబట్టి ఇక్కడ ఎమ్మెనూరుకి రాకపోవడం కూడా జరిగింది। దీంట్లో భాగంగా ఈరోజు కొన్ని పత్రికల్లో నేను అసంతృప్తిగా ఉన్నాను, నేను సీఎం ఆఫీస్ నుంచే అలిగి వెళ్ళిపోయినానని ప్రచారం చేస్తూ ఉన్నారు। ఈరోజు మేము మాచాని వెంకటేష్ని సీఎం పరిచయం చేసి అభ్యర్థిత్వం తెచ్చినాం కాబట్టి ఖచ్చితంగా మా కార్యకర్తలు అయితేనేమి, నేనైతేనేమి, మేమంతా అక్కడ సీఎం గారికి మాట ఇచ్చిన ధర్మిల మా కార్యకర్తలందరినీ మేము ఒక తాటిపైకి తెచ్చి మాచాని వెంకటేష్ విజయానికి అందరి సహాయ సహకారాలతో మాచాని వెంకటేష్ని గెలిపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం। ఇలాంటివన్నీ సంక్షేమ పథకాలన్నీ డైరెక్ట్గా లబ్ధిదారుల అకౌంట్లో పోతూ ఉన్నాయి। ఈరోజు మా ఓట్లకి జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు ఎక్కువ, మా ఓట్ల కొద్ది జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు ఎక్కువ కాబట్టి మనము ఈ సంక్షేమం కొనసాగించాలంటే మా కార్యకర్తలను అందరినీ కాపాడుకునే విధంగా మాకు సముచిత స్థానం కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దానికోసమైనా కానీ మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ సమిష్టి కృషితో ఖచ్చితంగా మాచాని వెంకటేష్ని గెలిపిస్తాం। ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెనూరులో వైఎస్ఆర్ జెండానే ఎగురుతుంది। దీంట్లో ఎలా ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారికి 3 తరాల నాయకులు సహకారం అందిస్తున్నారు, 3 తరాల నుంచి సహకారం అందిస్తున్నారు। వాళ్ళు మమ్మల్ని నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ కంటెస్ట్ చేయాలనే దాంట్లో దృఢ సంకల్పం వాళ్ళు నిశ్చయించుకుని ఉన్నారు కాబట్టి దానివల్లనే కొంతమంది మాట్లాడడం జరిగింది। వాళ్ళు కూడా ఏం చెప్పడం జరిగింది, ఈడ వైఎస్ఆర్సీపీ గెలవాలంటే క్యాండిడేట్ను మార్చాలని చెప్పడం తప్ప వేరేదైతే ఎక్కడైతే నిరసన కాలం తెలియజేయలేదు కాబట్టి ఒక తప్పు అపప్రచార జరుగుతుంది। మన మాచాని వెంకటేష్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన గుర్తించి ఈ అవకాశంని ఇచ్చినారు। దానికి నేను కానీ మా సామాజిక వర్గం కానీ బీసీ కులం వాళ్ళందరూ కలిసి దీన్ని సమర్థిస్తూ పెద్ద ఆయన వచ్చి నిర్ణయం తీసుకునింది అందరికీ తెలిసిందే। గత 50 సంవత్సరాలు ఆయన నిర్ణయాన్ని మేమంతా గౌరవిస్తున్నాం।